సత్య కృష్ణన్ గుర్తుండే ఉంటది. 'ఆనంద్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అండ్ అలాగే ఆ వాయిస్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వాయిస్‌తో ఆహ్, చాలా మందిని అట్రాక్ట్ చేసింది. అలా వరుసపెట్టి బోలెడన్ని సినిమాలు చేసింది. చాలా సినిమాల్లో వదిన పాత్రలు, ఆహ్, తల్లి పాత్రలు, చెల్లి పాత్రలు, అక్క పాత్రలు వేసుకుంటూ వచ్చింది. అలాగే 'రక్ష' సినిమాలో చాలా మంచి నటనకి గాను బోలెడన్ని అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది. ప్రశంసలు అందుకుంది. మంచి నటి. ఇంకా 'మెంటల్ కృష్ణ' చెప్పాల్సిన అవసరమే లేదు. పోసాని కృష్ణమురళి గారి సినిమాలో ఆవిడే అసలు కర్త కర్మ క్రియ లాగా చాలా బాగా తన నట విశ్వరూపం చూపించిందని చెప్పుకోవచ్చు. ఇక ఈవిడ రీసెంట్‌లీ 'దూత' వెబ్ సిరీస్‌లో కూడా ఉంది. అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేసింది. ఏంటంటే కాస్టింగ్ కౌచ్ గురించి ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రశ్న ఎదురైతే క్యారెక్టర్స్ కోసం చాలామంది లొంగిపోవాల్సొస్తుంది. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు తమని తామే కాపాడుకోవాలి. ఆ క్యారెక్టర్ రాదేమో అన్న భయంతో చాలామంది లొంగిపోతున్నారు. నాకైతే ఎప్పుడు ఇలాంటి సందర్భం ఎదురవ్వలేదు. నేను ధైర్యంగానే ఎదుర్కొన్నాను. కానీ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్న చాలామందిని నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే నేను ఈరోజు ఈ మాట చెప్తున్నాను అని చెప్పేసింది. ఇకపోతే ఇప్పుడు ఈవిడ మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ గురించి ఈవిడ కొత్తగా చెప్పిందేముంది, చాలామంది ఆల్రెడీ చెప్పున్నారనుకోండి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈవిడే మాట్లాడింది. సో, ఇప్పుడు ఈవిడ కోణంలో మనం ఆలోచిస్తే తను చెప్పిందేంటి? అవకాశాల కోసం లొంగిపోవాల్సొస్తుంది చాలామంది అంటే, తమని తామే కాపాడుకోవాలి. అవును నిజమే. ఆహ్, ఇంట్లో అద్దంలో మొహం చూసుకొని గోడ దూకొచ్చేస్తారు. నేనేదో అయిపోవాలి అని. సో, గోడ దూకొచ్చేసారు కాబట్టి మళ్ళీ కొంపకెళ్ళే దాఖలాలైతే లేవు. వెళ్ళినా రానివ్వరు అనే ఒక భ్రమలో ఉంటారు. ఆఫ్‌కోర్స్ తల్లిదండ్రులు మేబీ కోపం పోతే రానివ్వచ్చేమో, కానీ రారు చాలామంది. ఇలా ఉంటది. సో, వెళ్ళరు. ఆ తర్వాత ఇక్కడికొచ్చి ఆహ్, ఎప్పుడైతే ఫోన్‌లల్లో వాళ్ళు 4 ఆఫీస్‌లకి ఫోటోలు పంపితే వాళ్ళందరూ ఇలా ఇలా అన్నారో, వాళ్ళ మెట్లెక్కుతారు. ఆ మెట్లెక్కితే వాళ్ళు ఇంకో రకంగా పిలుస్తారు. ఇంకో రకంగా పిలిచినప్పుడు ఆ అవకాశం వదులుకోలేక, తిరిగి ఇంటికి వెళ్ళలేక, ఈ పిలుపుని ఒప్పుకోవాల్సొస్తుంది కొంతమంది. అంటే ఇప్పుడు పిలిస్తే వెళ్ళకపోతే తర్వాత ఇంకెవరు పిలవరేమో, అవకాశాలివ్వరేమో అని చెప్పేసి వెళ్తారు. కానీ ఈ పిలుపులు వేరు కదా! వెళ్ళిన తర్వాత ఇంకంతే. ఈ ఇండస్ట్రీలో కొన్నాళ్ళ పాటు ఉంటారు. ఇంకా ఇలాగే పిలిచిన ప్రతి చోటికి వెళ్తున్న చోటికల్లా క్యారెక్టర్‌లు వస్తా ఉంటాయి. వెళ్ళని చోటల్లా క్యారెక్టర్‌లు రావు. ఇది ఓవరాల్‌గా జరిగిన సిట్యుయేషన్. సో, ప్రతి ఆహ్, అమ్మాయికైనా మంచి క్యారెక్టర్ ఇవ్వాలి అంటే తను కొన్నిటికి లొంగిపోవాలి. లొంగే వాటికి ఈవిడ ఒప్పుకుంటేనే వాళ్ళు ఈవిడ ప్రొఫైల్‌ని వైపు తొంగి చూస్తారు. లేదు ఈవిడ లొంగట్లేదు అనుకుంటే ఆ ప్రొఫైల్ వైపు కన్నెత్తి కూడా చూడరు. అంటే ఇలాంటివి కూడా కొన్నున్నాయి. ఖచ్చితంగా ఆహ్, కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తామనే వాళ్ళు 90 మందున్నా, వాళ్ళ ఆహార్యం నచ్చి, వాళ్ళ నటన నచ్చి, వాళ్ళ క్యారెక్టర్‌కి చచ్చినట్టు నాకు ఈ అమ్మాయే కావాలి అనుకోని అవకాశాలు ఇచ్చేవాళ్ళు కొద్దిమంది కూడా ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడల్లా వాడేదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు కరెక్టే నీకేదో ఇస్తున్నానని. మనల్ని మనం కాపాడుకుంటూ సున్నితంగా తిరస్కరిస్తే నిజంగా నో అంటే ఎవరు కూడా పిలవలేరు. మన టాలెంట్‌ని బట్టి ఎదిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఇక సత్య గురించి మాట్లాడితే ఆవిడ టాలెంట్‌తోనే ఎదిగింది. బికాజ్ అందరు ఆడవాళ్ళలో తన గొంతు ఒక డిఫరెంట్‌గా ఉండేది. కొంచెం ఇట్లా క్రిస్పీగా ఉండేది. సో, ఆ వాయిస్ నచ్చి చాలామంది ఇదేదో వెరైటీగా ఉందని చెప్పి ఆ అమ్మాయికి చాలా క్యారెక్టర్స్ ఇచ్చారు. ఇకపోతే కాస్టింగ్ కౌచ్ గురించి చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఎవరు మాట్లాడినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా చివరికి మాత్రం ఒకటే చెప్తున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎవరు చెప్పినా, ఎన్ని సార్లు చెప్పినా అదే చెప్తారు.
మా అందరికీ సత్యకృష్ణన్ లాగా బొంగురు గొంతు లేదు. మమ్మల్ని ఎవరు తీసుకుంటారు, మేము చచ్చినట్టు లొంగిపోవాల్సిందే అని నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ఎవరు రక్షించలేరు అనుకోండి. కానీ కొన్ని సందర్భాల్లో మనల్ని మనం కాపాడుకుంటేనే, మనకి మనం ధైర్యం చెప్పుకుంటేనే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళగలరు. ఎందుకంటే ఏదో ధైర్యంతో ఇంట్లో నుంచి బయటకొచ్చావు. అక్కడ ఏదో నాకు దొరుకుద్ది అని. అంతే తప్ప నువ్వు ఎవడికో లొంగిపోవాలనైతే ఇంట్లో నుంచి బయటికి రాలేదు కదా! క్యారెక్టర్ కోసమే ఇంట్లో నుంచి బయటకొచ్చావు. వచ్చిన తర్వాత అది ఇవ్వరేమో అని చెప్పి లొంగిపోవాల్సిన పరిస్థితికొచ్చావు. కానీ లొంగిపోవాలని మాత్రం ఇంట్లో నుంచి బయటికి రాలా. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇంట్లో నుంచి ఎందుకు బయటకొచ్చాను, నాకదే కావాలి అని నిష్టగా దాని మీదే ఉంటే కంపల్సరీ సాధిస్తారు. అండ్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి. అండ్ ఈరోజు మనం సత్య గురించి ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో గత 10, 15 ఏళ్ల నుంచి ఉంది ఈ అమ్మాయి ఇండస్ట్రీలో. 'ఆనంద్' సినిమా నుంచి అంటే బోలెడన్ని రోజులయ్యాయి. ఆహ్, అలాగే మిగతా రేపటి రోజు మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటామేమో అలా. థాంక్ యూ సో మచ్.